ఆయిల్ అయితే వేసే బాండిలో లేక ఉల్లిపాయ అయితే వేసే ఉల్లిపాయని ఇలా కలుపుకున్నా. టమాటాలు అయితే 3 తీసుకున్నా, వాష్ చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ అంటే ఇలా ఫ్రై అయ్యాక నేను ఉల్లిపాయల్ని అల్లం పేస్ట్ వేస్తా 1 స్పూన్. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మీకు చెప్తా. ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకున్నా. ఉల్లిగడ్డ అయితే ఉడికిందండి. ఇప్పుడు నేను పసుపు వేస్తున్నా, కారం పొడి వేస్తున్నా తగినంత, మిక్సీ వేసేస్తున్నా. టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నా. ఉప్పు వేసేస్తున్నా తగినంత. ఆలుగడ్డలు అయితే పొట్టు తీస్తున్నా. మూత అయితే తీసుకున్నానండి. టమాటా ఉడికింది. టమాటా అయితే ఇలా ఉడకాలి. ఆలుగడ్డ ముక్కలు అయితే రెడీ అయినాయి. ఆలుగడ్డలు వేసేస్తున్నా. ఇగో వాటర్ అయితే వేస్తున్నా. మనకు సరిపోయినంత వేసుకోవచ్చు వాటరు. వాటర్ అయితే వేసేసా. ఇది మొత్తం దగ్గరకు ఉడకాలి. కూర అయితే ఉడుకుతుంది. కూర అయితే ఉడుకుతుంది. ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. ధనియాల పొడి వేసాక ఇలా కొంచెం పెట్టి ఆఫ్ చేసుకోవాలి. కొంచెం అయితే ఉడికింది. ఒకసారి ఇలాగే నేను చేసినట్టనే చేయండి. చేసి మీకు మంచిగా నచ్చినట్టయితే మాకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుపుదాం. బాయ్.